హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి ఇప్పుడంతా కూడా జామ్దాని బాగా ట్రెండ్ ఉంది కదా. సో అలాగే మస్లిన్ కోరా జామ్దాని అనమాట. చాలా బాగుంటుందండి అండ్ లైట్ వెయిట్లో ఉంటుంది. మనకి ఏంటంటే కోరా అంటేనే మనకి కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుంది. కానీ చాలా మంది ఎట్లా అంటే సెకండ్ స్టెప్ పెట్టుకొని థర్డ్ స్టెప్ పెట్టుకొని మెయింటైన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వెయిట్ అసలు రాదు, హాయిగా ఉంటుంది. మీకు ఇట్లా పడిపోతుంది అంటే దీనికి అర్థం ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ అని. ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి మనకి ఇలా పడిపోతుంది అనమాట. చాలా యూనిక్గా ఉంటాయండి. కలర్స్ అయితే మాత్రం చూడండి ఇలా ఏమైంది. ఓకే, ఇలా మనకంతా కూడా జామ్దాని వీవింగ్ అనమాట. అదంతా కూడా మీకు థ్రెడ్ వీవింగ్ వస్తుంది. ఒక డాలర్ బుటీస్ కూడా వస్తుంది అనమాట. శారీ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అండ్ చూడండి పళ్ళు కూడా మీకు ఇలా వస్తాయి. మొత్తం మీకు వీవింగ్ అండి. కలర్ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ అనమాట. మీకు ఇవి అన్ని కూడా పేస్టల్ షేడ్స్ వస్తాయి అనమాట. దీని మస్లిన్ కోరా జామ్దాని అంటారు. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి మనకి ఇలా సాఫ్ట్గా జారిపోతున్నట్టుగా ఉంటుంది. కానీ స్టెప్ అయితే మాత్రం సింగిల్ వేస్తారు. కానీ సెకండ్ స్టెప్ ఆర్ థర్డ్ స్టెప్ మెయింటైన్ చేయొచ్చు. చాలా లైట్ వెయిట్లో హాయిగా ఉంటుంది. డిజైన్ కూడా మీకు అంతా కూడా ఇలా మన ముక్కు డిజైన్ లాగా అంటే కలంజరీ డిజైన్ లాగా వచ్చి డాలర్ బుట్టి వచ్చి కలర్ అయితే చాలా నీట్గా ఉంది. అండ్ వీటి విషయం ఏంటంటే బ్లౌజ్ రాదు మనకి. అసలు ఈ శారీస్కి బ్లౌజ్ అనేది రాదనమాట. సో మనం చూసుకొని ఆపోజిట్లో ఇట్లా ఇప్పుడు నేను దీనికి ఉంది. ఇదైతే కరెక్ట్గా ఏంటంటే మనకి వైట్ బ్లౌజ్ బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఇలా వేసి చూపించాను. కానీ ఇట్లా బ్లౌజ్ అయితే ఆపోజిట్ ఏదైనా వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికైతే బ్లౌజ్లు అయితే రావన్నమాట. కాస్ట్ కూడా మీకు కోరా హ్యాండ్లూమ్ మస్లిన్ జామ్దాని అనమాట. చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు నేను వేసుకున్న కలర్ కూడా మన దగ్గర రెడీగానే ఉంది. అండ్ ఫస్ట్ కలర్ ఓకే, ఫస్ట్ కలర్ వచ్చేసి లైట్ కనకాంబరం షేడ్. చూస్తారా ఇప్పుడు ఈ చూడండి. అసలు ఏమన్నా వెయిట్ ఉందా మీకు? చున్నీ వెయిట్ ఆ నాప్కిన్ వెయిట్ కూడా రాదండి. అంత చక్కగా అంత లైట్ వెయిట్లో ఉంటుంది. చూడండి శారీ ఎంత క్లాసీ లుక్ చూడండి. ఇవి ఇలాగే హాయిగా ఉంటుందండి. మీరు స్టెప్ పెట్టుకున్నారంటే ఎటువంటి స్కిన్ మనకి ట్రాన్స్పరెంట్ కూడా రాదనమాట. చక్కగా ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ లైట్ కనకాంబరం షేడ్కి ఇట్లా కలాంజరీ డిజైన్ అంటే మనకి ఇలా మనకి డిజైన్ ఇదంతా కూడా మొత్తం థ్రెడ్ వీవింగ్ అనమాట. కనకాంబరం కలరు. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది. బ్లౌజ్ మాత్రం రాదు. మీకు చెప్పేసాను కదా బ్లౌజ్ రాదని. సో శారీ కాస్ట్ వచ్చేసి మీకు ఇదే హ్యాండ్లూమ్ కోరాలో మీకు ఈవెన్ బయట వచ్చేసి 8,000 వరకు ఉందండి. మనం పెట్టిన కాస్ట్ వచ్చేసి 6,490 రూపీస్. ఓకే, చాలా రీజనబుల్ కాస్ట్. ఎందుకంటే క్లాత్ని బట్టే మనం రేట్ పెట్టాలి కాబట్టి. ఇది హ్యాండ్లూమ్ కోరా, ఇది మస్లిన్లో హ్యాండ్లూమ్ కోరా అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు కలర్ ఒకసారి చూసుకోండి. ఎందుకంటే నియర్లీ దగ్గరగా ఉన్నాయి కలర్స్ అన్నీ. మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వకుండా సెకండ్ శారీ అని చెప్తున్నాను నేను ఇప్పుడు ఇది. ఓకే, సెకండ్ శారీ. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్. ఇప్పుడు ఇది ఉంది కదా అండి, చక్కగా వితౌట్ బోర్డర్ అనమాట. పిల్లలు కూడా వేసుకోవచ్చు. ఇవి పిల్లలు కూడా చాలా బాగుంటుంది. వితౌట్ బోర్డర్లో చక్కగా ఎంత నైస్గా ఉందో చూడండి. దీనికి ఏదైనా మంచి బ్లౌజ్ సెట్ చేసుకుంటే సూపర్గా అసలు ఎంత క్లాసీగా ఉంటామనండి. చక్కగా ఇది వచ్చేసి మనకి లైట్ మనకి లక్స్ గ్రీన్ వస్తుంది అనమాట. అండ్ వివింగ్ అంతా కూడా బుటీస్ వివింగ్ థ్రెడ్ వివింగ్. అది బుటీస్ కొంచెం జూమ్ చేసి చూపించాము. ఓకే, బాగుంది అనమాట. క్లాసీ లుక్ అనమాట. మస్లిన్ కోరా జామ్దాని అంటారు. పళ్ళు వచ్చేసి మీకు ఇలా వస్తుంది. మొత్తం కూడా పంచేస్తాం. మొత్తం వివింగ్ అనమాట. హ్యాండ్లూమ్ వివింగ్ థ్రెడ్ వివింగ్. ఓకే, బ్లౌజ్ రాదండి దీనికి బ్లౌజ్ రాదు. సో శారీ మనం ఏంటంటే మల్టీ కలర్ ఏదైనా వీవింగ్ బ్లౌజ్ తీసుకోవచ్చు. మన ఇష్టం. బ్లౌజ్ అనేది మన బొటిక్లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి 6,500 రూపీస్, సారీ 6,490 రూపీస్ అనమాట. సెకండ్ శారీ అని చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి మీకు క్రీమ్ కలర్. అస్సలు ఇది వేస్తే ఉంటుందండి. ఎంత బాగుంటుందో అసలు శారీ. క్లాత్ చూడండి, ముందు క్లాత్ ఒకటి చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి ఎంత బాగుందో క్లాత్. దీని స్టైల్ కూడా ఎలా ఉందంటే చూడగానే పొందూరి కాదు అన్నట్టు ఉందన్నమాట. అంత నీట్గా ఉంది. అండ్ మీకు శారీ టోటల్గా ఇలా వస్తుంది మనకి. చక్క కింద పైన కూడా వీవింగ్ ఇలా వస్తుంది. చిన్న బుట్టి వస్తుంది అనమాట. మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ కోరా మస్లిన్ కోరా. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది. థర్డ్ శారీ మొత్తం పళ్ళు అంతా కూడా వీవింగ్ ఇలా వస్తుంది మనకి. అన్ని క్లాసీ లుక్ అండి. శారీస్ అయితే అన్ని క్లాసీ లుక్ అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ చూస్తే అర్థమైంది మనకి క్లాత్ వాల్యూ అనేది దీని దగ్గర అర్థమైపోద్ది. చూడండి
ఇక్కడ ఇక్కడ ఈ వీవింగ్ క్లాత్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది ప్యూరా కాదా అనేది. థర్డ్ శారీ అనమాట. ఓకే, సెకండ్ శారీ వచ్చేసి లైట్ మీకు లక్స్ గ్రీన్, థర్డ్ శారీ వచ్చేసి క్రీమ్ శారీ అనమాట. నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ రమా గ్రీన్, అంటే ఇది ఫోర్త్ శారీ. ఇది ఫోర్త్ శారీ చూసారా, ఇది కూడా వితౌట్ బోర్డర్. వితౌట్ బోర్డర్లో చక్క చిన్న చిన్న బుట్టీస్ అనమాట. మీకు కలర్ సేమ్ కనిపిస్తుంది కదా, సేమ్ అయితే కనిపిస్తుంది అంటే థర్డ్ శారీ అనమాట. ఇది శారీ టోటల్గా ఇలా వస్తుంది మనకి. ఎంత బాగుందో చూడండి వీవింగ్. మీకు ఇక్కడ ఏమైనా ఎత్తుగా అట్లా ఉందండి, అస్సలు ఉండదు. ఇంకా మీరు స్ట్రైట్నర్ యూజ్ చేశారంటే అసలు ఎంత నీట్గా వచ్చిందో కట్టుకోవడం కూడా. సో మనం ఎంత 2 మినిట్స్లో వేస్తాం కాబట్టి ఈ మాత్రం మనకి వచ్చిందనమాట. హ్యాండ్లూమ్ కాబట్టి మనకి బుట్ట బొమ్మలాగా అట్లా లేకపోతే నీట్గా సాఫ్ట్గా మనకు వచ్చేస్తే కలర్. ఇది వచ్చేసి ఫోర్త్ శారీ. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ శారీ గ్రే కలర్, లైట్ సిమెంట్ కలర్. ఎంత క్లాసీగా ఉందో అసలు, చాలా క్లాసీగా ఉంది కలర్. గ్రే కలర్ చూడండి, అఫీషియల్ శారీ అనమాట. ఇలాంటి చిన్న చక్కగా యూనిక్గా వేసుకెళ్ళాలంటే కనుక, అఫీషియల్గా వేసుకెళ్ళాలంటే కనుక చక్కగా మనం మంచి బ్లౌజ్ సెట్ చేసుకుని వేసుకున్నాం అంటే సూపర్గా ఉంటుంది. ఎంతసేపు అయినా క్యారీ చేసుకోవచ్చు. నల్లగా శారీ, ఎందుకంటే ఇది మస్లిన్ కోరా జామ్దాని, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఫిఫ్త్ శారీ. లాస్ట్ శారీ సిక్స్త్ శారీ. ఇదైతే సేమ్ మన ఓల్డ్ సింతాల్ సోప్ ఉన్నట్టే ఉందండి అసలు. చాలా క్లాసీలు. కొన్ని వచ్చేసేమో వితౌట్ ఉన్నాయి, కొన్ని వచ్చేసి ఏంటంటే మనకి సెల్ఫ్ మీదే డిజైన్ వివింగ్ ఉందన్నమాట. ఇది ఓల్డ్ సింతాల్ సోప్ అంటే ఇక నమ్మొచ్చు. ఇది సేమ్ మన పళ్ళు. శారీ కాస్ట్ వచ్చేసి 6490 రూపీస్ అనమాట. ఈ కోరాస్ అన్నీ కూడా మీకు చాలా హ్యాండ్లూమ్లో చాలా లైట్ వెయిట్లో హాయిగా ఉంటుందండి. మనకి ఓన్లీ 6 or 7 పీసెస్ మాత్రం వచ్చాయన్నమాట. సో ఇదైతే నాకు చాలా క్లాసీ కలర్ అనిపించింది. ఇంకా లైట్ పిస్తా గ్రీన్లో సూపర్ క్లాసీ కలర్ అనమాట. సూపర్గా ఉంది. ఎవరైనా వేసుకోవచ్చు. ఎవరైనా ఐ మీన్ ట్రాన్స్పరెంట్ భయం లేదు, అంటే ట్రాన్స్పరెంట్ వేసుకుంటే, అంటే ఇట్లా వేసుకుంటే అసలు మీకు ఎక్కడ ట్రాన్స్పరెంట్ రాదు. ఇంకొంచెం థర్డ్ స్టెప్ కూడా వేసుకున్నా అంటే ఇంకా అసలు ట్రాన్స్పరెంట్ ఉండదు. కొంతమంది చిన్న వాళ్ళ యంగ్స్టర్స్ అయితే చక్కగా మనకి సింగిల్ స్టెప్ వేసుకొని మంచి బ్లౌజ్ సెట్ చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.